బంగ్లాదేశ్లో పరిస్థితులు చూస్తుంటే మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తున్నాయి. తాత్కాలిక ప్రధానమంత్రికి ఆర్మీ చీఫ్కు అస్సలు పడటం లేదు. అధికారం చేపట్టిన యూనుస్ ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో దేశంలోని రాజకీయ పార్టీలకు ఆయన విసుగు పుట్టిస్తున్నాడు. దీంతో పాటు ఆయన బంగ్లాదేశ్ మిలిటరీలో జోక్యం చేసుకోవటం ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్కు అస్సలు నచ్చడం లేదు. వెంటనే యూనుస్ను ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిస్థితి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో మరోమారు రాజకీయ సంక్షోభం నెలకొనేలా ఉంది పరిస్థితులు. తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనుస్కు ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి ప్రస్తుతం సంబంధాలు. గత ఏడాది ఆగస్టులో దేశంలోని విద్యార్థులు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రధాని షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత మహమ్మద్ యూనిస్ను ఏరుకోరి తాత్కాలిక ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే త్వరలోనే సంస్కరణలు తీసుకువస్తానని, ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మాటే మరిచిపోయారు. అమెరికా సాయంతో వీలైనంత వరకు వాయిదా వేయించి తానే ప్రధానమంత్రిగా కొనసాగాలని ఆయన ఎత్తులు వేస్తున్నారు. అది దేశంలోని రాజకీయ నాయకులతో పాటు ఆర్మీ చీఫ్కు నచ్చడం లేదు. యూనుస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఎన్నికల సంగతే మర్చిపోయాడు. ఇది దేశంలోని రాజకీయ పార్టీలకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. రాజకీయ పార్టీల నాయకులు యూనుస్పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక షేక్ హసీనా న్యూఢిల్లీలో కూర్చుని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నిస్తున్నారని మరోవైపు యూనుస్ ఆరోపిస్తున్నారు. హసీనా కుమారుడు అమెరికా నుంచి న్యూఢిల్లీకి వచ్చి తల్లితో భేటీ అయ్యారు. తల్లి కొడుకు కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారన్న టాక్ బంగ్లాదేశ్ రాజకీయాల్లో వినిపిస్తోంది. ప్రారంభంలో ఆర్మీ చీఫ్ యూనుస్కు బాధ్యతలు అప్పగించడాన్ని సమర్థించింది. హసీనాను గద్దెదించిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగాలన్న ఉద్దేశంతో ఆర్మీ చీఫ్ కూడా యూనుస్కు అండగా ఉన్నారు. అయితే రాను రాను ఆర్మీకి యూనుస్కు మధ్య గ్యాప్ పెరిగింది. యూనుస్ వ్యవహార సరళి ఆర్మీ చీఫ్కు నచ్చడం లేదు. అదీ కాకుండా యూనుస్ దేశంలో ఎన్నికలు నిర్వహించి పౌర ప్రభుత్వానికి అధికారం బదిలీ చేయాలని కోరినా ఆయన మాత్రం ఏదో ఓ సాకు చూపించి దాటవేయడం మొదలుపెట్టారు. దీంతో విసుగు చెందిన ఆర్మీ చీఫ్ బుధవారం యూనుస్కు గట్టి వార్నింగ్ ఇచ్చి డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని గడువు ఇచ్చారు. అదీ కాకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆర్మీ చీఫ్కు అస్సలు నచ్చడం లేదు. యూనుస్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఇస్లామిస్టు మత ఛాందసవాదులను జైళ్ల నుంచి విడుదల చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన బంగ్లాదేశ్ రైఫిల్స్, బీడీఆర్ నిందితులను కూడా విడుదల చేయడం మొదలుపెట్టారు. ఇది బంగ్లాదేశ్ ఆర్మీకి అస్సలు నచ్చలేదు. కాగా బీడీఆర్ తిరుగుబాటుదారులు 2009 ఫిబ్రవరిలో సుమారు 57 మంది ఆర్మీ అధికారులను, 16 మంది పౌరులను దారుణంగా హత్య చేశారు. వారిలో 300 మందికి శిక్షలు పడ్డాయి. వారందరినీ యూనుస్ ఈ ఏడాది జైలు నుంచి విడుదల చేయించారు. ఇస్లామిస్ట్ రాడికల్ గ్రూప్ హిజాబ్ ఉత్ తాహిరీర్ గ్రూప్ యూనుస్కు అత్యంత సన్నిహితంగా మెలుగుతోంది. వారంతా కలిసి యూనుస్తో లాబియింగ్ చేసి ఇస్లామిస్ట్ రాడికల్స్ను జైలు నుంచి విడిపించుకుంటున్నారు. ప్రభుత్వంపై అప్పుడు తిరుగుబాటు చేసిన వారు అమాయకులని ఆయన కితాబిచ్చారు. యూనుస్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు సహజంగానే ఆర్మీ అధికారులతో పాటు ఆర్మీ చీఫ్ కూడా ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వారినే కాకుండా సుమారు 400 మంది ఇస్లామిస్టు ఉగ్రవాదులను విడుదల చేశారు. వారిలో అన్సారుల్లా బంగ్లా టీం చీఫ్ జాసిముద్దీన్ రెహమానీ ఒకరు. ఆయన నాయకత్వంలో దేశంలో మిలిటెంట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. తాత్కాలిక ప్రధానమంత్రిగా కూర్చోబెడితే యూనుస్ సొంత నిర్ణయాలు తీసుకుంటూ అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిస్ట్ రాడికల్స్ను విడుదల చేయడం ఆర్మీకి నచ్చలేదు. ఇవన్నీ ఒకెత్తైతే బంగ్లాదేశ్ లెఫ్టినెంట్ జనరల్ కామరుల్ హసన్ ప్రస్తుతం ఆయన యూనుస్కు మిలిటరీ సలహాదారుడు. ఆయన ఢాకాలో అమెరికా రాయబారి ట్రేసీ యాన్ జాకబ్సన్తో భేటీ కావడం ఆయన అమెరికా రాయబారిని తనను తదుపరి ఆర్మీ చీఫ్గా చేయడానికి సాయం చేయాలని కోరడం ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వాస్తవానికి ఇది మిలిటరీ ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది. యూనుస్ మిలిటరీ సలహాదారుడు జనరల్ కామరుల్ హసన్ నేరుగా అమెరికా రాయబారితో టచ్లో ఉండడం సహజంగానే ఆర్మీ చీఫ్తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే అతన్ని పదవి నుంచి తొలగించాలని వాకర్ యూనుస్ను డిమాండ్ చేశారు. ఈ నెల 11న ఆర్మీ చీఫ్ వాకర్ ఆయనను పదవి నుంచి తొలగించారు. అయితే యూనుస్ ఆ ఆర్డర్ను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య గ్యాప్ మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే జూలైలో గత ఏడాది నిరసనలకు స్ఫూర్తిగా సంబరాలు నిర్వహించాలనుకుంటున్నారని, అప్పుడు బంగ్లాదేశ్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని మారిస్తే బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ పోస్టు ఉండదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రెసిడెంటే కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ చీఫ్ గా ఉంటారు. కొత్త రాజ్యాంగం అమల్లోకి వస్తే ప్రెసిడెంట్ ఉండరు కాబట్టి కమాండ్ ఆఫ్ ఆర్మ్ చీఫ్ రద్దవుతుంది. అప్పుడు తాత్కాలిక సర్దుబాటులో భాగంగా వాకర్ స్థానంలో హసన్ను కూర్చోబెట్టాలనే యూనుస్ను ప్లాన్ చేస్తున్నాడని ఆర్మీ చీఫ్ కు తెలిసింది. దీంతో అప్రమత్తమైన వాకర్ వెంటనే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ చీఫ్ల మద్దతు కూడగట్టుకున్నాడు. యూనుస్ కు గట్టి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉండగా మిలిటరీ, ఇంటర్ సర్వీసెస్, పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ చీఫ్ ఇంటి సమీపంలో ప్రజలు గుమిగూడడం కానీ సమావేశాలు జరపడాన్ని నిషేధించింది. అయితే యూనుస్ కు మద్దతుగా ఇటీవల జైలు నుంచి విడుదలైన 300 మంది బీడీఆర్ తిరుగుబాటుదారులతో పాటు 400 మంది ఇస్లామిస్ట్ రాడికల్స్ గ్రూపులు కలిసి ఆర్మీ చీఫ్ ఇంటి ముందు సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించి వాకర్ తొలగింపునకు డిమాండ్ చేస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ముందస్తుగా వాకర్ ఇంటి ముందు ప్రజలు గుమిగూడకుండా ఆర్మీ చర్యలు తీసుకుంది. ఇక జనరల్ వాకర్ విషయానికొస్తే ఆయన మాజీ ప్రధాని షేక్ హసీనాకు దూరపు బంధువు. గత ఏడాది ఆమెను గద్దెదించడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. హసీనాకు ఆయన కూడా దూరమయ్యారు. యూనుస్కు మద్దతు తెలిపారు. అయితే ఆర్మీ వాదనేమంటే తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని ప్రజలచే ఎన్నుకోబడిన రాజకీయ పార్టీకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీనికి యూనుస్ చెబుతున్న కారణం ఎన్నికలకు ముందు కొన్ని సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, శాంతి భద్రతల పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పి ఎన్నికలను దాటవేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ బంగ్లాదేశ్ను బంగబంధు అంటే షేక్ హసీనా తండ్రి ముజిబూర్ రెహమాన్ను వేరు చేయలేమన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన నేరుగా విద్యార్థులతో పాటు యూనుస్కు మద్దతు తెలుపుతున్న ఇస్లామిస్టులకు కౌంటర్ ఇచ్చినట్టు అయింది. ప్రెసిడెంట్ వెనుక ఆర్మీ చీఫ్ ఉండి ఈ కామెంట్లు చేయించినట్లు చెబుతున్నారు బంగ్లా రాజకీయ విశ్లేషకులు. ఇక తాత్కాలిక చీఫ్ యూనుస్ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని రద్దు చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా తన ప్రయత్నమైతే చేశారు. దీనికి ఆయన చెబుతున్న కారణం జాతీయ భద్రత బూచి చూపిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దేశంలో అత్యంత కీలకమైన రాజకీయ పార్టీని రద్దు చేసి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని మండిపడుతున్నారు. మొత్తానికి చూస్తే తాత్కాలిక చీఫ్గా యూనుస్ మాత్రం అమెరికా అండతో ఎన్నికలను ఏదో కారణంతో వాయిదా వేసుకుంటూ తన పదవి కాపాడుకుంటూ పోవాలని చూస్తున్నాడు. అందుకే తనను వ్యతిరేకించే వారిని ఒక్కొక్కరిని దూరం చేస్తూ పోతున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ను కూడా తొలగించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్ని గమనించిన ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ కూడా డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈలోగా యూనుస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకుంటుందా అన్న గుసగుసలు కూడా బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.